హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం ఎంతోమంది జ్యోతిష్యుల్ని కలుస్తుంటాం. రకరకాల పరిహారాలు అడిగి తెలుసుకొని మన కష్టాల నుంచి బయటపడడం కోసం అనేక పరిహారాలు చేస్తూ ఉంటాం. అయితే చాలామంది జ్యోతిష్యులు ఏం చేస్తున్నారయ్యా అంటే దేశ నలుమూలలకు పంపిస్తున్నారు పరిహారాల కోసం. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటప్పుడు నేను అడిగాను, మన గౌరవ ఆస్ట్రాలజర్ కశ్యప్ గారిని అడిగాను గతంలో, గురువుగారు ఏంటి, ఏదన్నా పరిహారం చేసుకోవాలి, లేదంటే దేవుణ్ణి మొక్కాలి, మన యొక్క సమస్య పరిష్కారం కావాలంటే ఇలా దేశమంతా తిరగాల్సిందేనా, మన తెలుగు నాట మన కోసం ఎలాంటి గుళ్ళు లేవా అని అడిగాను. ఆయన ఎందుకు లేవు, బేషుగ్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన చుట్టుపక్కల ప్రతి నక్షత్ర పాదానికి ఒక దేవాలయం ఉంది. ఏ నక్షత్రం వారు ఆ పర్టికులర్ దేవాలయాన్ని మాత్రమే దర్శించే వీలుంది అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. సో ఆ విషయాలు తెలుసుకుందాం ఇవాళ. ఏ నక్షత్ర పాదానికి ఏ శివాలయానికి వెళ్ళాలి, అది ఎక్కడ ఉంది. మీకు ఇంకో శుభవార్త ఏంటంటే గురువుగారే మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం కూడా చేపించి అక్కడ పూజలు కూడా చేపించేలాగా నేను ఆయన రిక్వెస్ట్ చేశాను. సో ఇవాళ మరి మన కశ్యప్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గురించి తెలుసు కదా మీకు. జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణవర్మ అనువంశీకులు ఆయన. ఈ రోజుకి ఒక జ్యోతిష్యాన్ని ఇంత అద్భుతంగా చూడ్డానికి ఎంతో సాధారణంగా ఉంటూ కూడా తనలోని అద్భుతమైన అపారమైన విద్వత్తుతో జ్యోతిష్యాన్ని అద్భుతంగా చెప్తూ మన సమస్యల్ని పరిష్కారం చూపిస్తున్నాను. గత కొద్ది రోజులుగా మన వీక్షకులందరికీ చిరపరిచితులే కదా. సో మరి ఆయన అడిగి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళలో 16 రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి గతంలో, ఇప్పుడు ఎందుకు ఒక్క పూటకి, ఒక్క రోజుకి, ఒక గంటకి పరిమితం అయ్యాయి. మనం ఏమన్నా చెయ్యొచ్చా ఇంకా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? థ్యాంక్ యూ. చాలా రోజులైంది. అడుగుతున్నారు ప్రేక్షకులు కశ్యప్ గారు ఎక్కడా అని. ఎందుకంటే పెళ్లి తంతులు కొన్ని చెప్పి అలా గిచ్చి వదిలేశారు మీరు. అందరు అడుగుతున్నారు, అన్నెన్ని ఉంటాయా, 16 రోజుల పండగ అంటే ఇదేనా, 35 తంతులు ఉంటాయా అని ఒకరు. మన ఇది వచ్చింది, ఏది మన షష్టగ్రహ కూటమి వచ్చింది, మా గురుగారు ఏం చెప్పరేంటి అని ఒకరు ఇలా అడుగుతున్నారు. ఏంటి గురుగారు ఈ షష్టగ్రహ కూటమికి భయపడాలా, లైట్ తీసుకోవాలా, అసలు ఏంటి ఈ గొడవ? సృష్టి మొదలైనప్పటి నుంచి గ్రహగతులన్నీ తిరుగుతూనే ఉన్నాయండి. ఓకే. షష్టగ్రహ కూటములు ఏర్పడటం ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరి కాదు. ఓకే. ప్రతిసారి 12 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో కొన్ని గ్రహాలు ఒకచోట చేరుతూ ఉంటాయి. ఓకే. ఆ ప్రక్రియలో ఇప్పుడు మీనరాశిలోకి 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఆల్రెడీ మార్చి 18 నుంచే మొదలవుతుంది. ఓకే. షష్టగ్రహ కూటమి 6 గ్రహాల కలయిక కేవలం మార్చి 28 నుంచి 30 వరకే ఉంటుంది అన్నమాట. ఓకే. ఆల్రెడీ అక్కడేమో రాహు ఉన్నాడు, మీనరాశిలో రాహు ఉన్నాడు. రాహు తర్వాత శుక్రుడు కూడా ఉన్నాడు. ఓకే. రేపు 18వ తారీఖు శని అక్కడికి వెళ్తాడు. ఓకే. 10వ తారీఖునే సూర్యుడు అక్కడికి వెళ్తాడు. తర్వాత బుధుడు ఆల్రెడీ 10వ తారీఖు బుధుడు కూడా వెళ్తాడు. ఓకే. తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరుతాడు. ఓకే. అప్పటికి 6 గ్రహాల కలయిక అక్కడ పూర్తవుతుంది అన్నమాట. ఓకే. ఆ 6 గ్రహాల కలయిక పూర్తయి షష్టగ్రహాలు 6 గ్రహాలు ఒకే చోట ఉండడం అనేది కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. చంద్రుడు ఉన్నంత వరకు అది షష్టగ్రహ కూటమి. ఓకే. చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే అది పంచగ్రహ కూటమి అవుతుంది. అలా ఒక్కొక్క గ్రహం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతుంది. ఓకే. మీనరాశి నైసర్గిక శుభుడైన గురువు రాశి. గురువు అంతా ధార్మికం, దైవత్వం, మంచి శుభాలకు కారకుడైన గ్రహం అన్నమాట. అటువంటి గ్రహం అధిపతి అయిన శుభాలకి అధిపతి అయిన గురు స్థానంలో షష్టగ్రహ కూటమి అనేది మంచిగా జరుగుతుంది అన్నమాట. అయితే ఒక్క డౌట్ ఏంటంటే 2019లో కూడా ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది, ఉగాది ముందే వచ్చింది, దానివల్లే కరోనా వచ్చింది అనేది అందరిలో ఒక సందేహం. అది ఏ రాశిలో వచ్చింది ఏమి చూడాలి. అక్కడ షష్టగ్రహ కూటమికి కరోనా రావడానికి అది ఒకటే కారణం కాదు. ఓకే. అప్పుడు అవుటర్ ప్లానెట్స్ అని చెప్పాను నేను. ఇందులో వరుణ యమగ్రహాలు అని ఉంటాయి అన్నమాట. వాటి ప్రభావం వల్ల ఇటువంటి ఎపిడెమిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట, ఎండమిక్స్ అయిన. ఇప్పుడు జరిగేది ఏంటంటే నైసర్గిక శుభుడైన గురువు అతని స్థానంలో ఏ రాశి అయినా ఏ గ్రహాలైనా ఏదైనా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళకి అనుకూలరా వ్యతిరేకులా చూస్తారని. ఓకే. చూసినప్పుడు గురువు నైసర్గిక శుభుడైనప్పుడు వారింట్లో ఉన్నప్పుడు గురువు చేసినట్టుగానే చేయాలన్నమాట.
ఉమ్. అందరూ అవే ఫలితాలు ఇవ్వాలని, ఓకే. శుభ ఫలితాలు ఇస్తారు. సో ఆల్రెడీ గురువు శుభానికి కారకుడు గురువు సొంత రాశి మీనరాశి. ఉమ్. అందులో శుక్రుడు వెళ్తాడు. శుక్రుడు రెండో శుభాలు చేసే గ్రహం శుక్రుడు అనమాట. ఓకే. గురు బలం శుక్ర బలం రెండూ కావాలన్నమాట. గురుమూడు శుక్రమూడు ఉన్నారంటే ఎటువంటి పుణ్యకార్యాలు చేయరు. ఓకే. అటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు, ఉచ్చలో ఉంటాడు అని. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ, అందరికీ మంచిగా చేస్తాడు. అచ్చా. ఆ తర్వాత వెళ్ళేసరికి బుధుడు వస్తాడు. ఓకే. బుధుడు అక్కడ నీచ, బుధుడు అక్కడ చేసేది ఏమీ లేదు. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే ఆల్రెడీ రాహు అక్కడ ఉన్నాడు. తర్వాత సూర్యుడు వెళ్తాడు అనమాట. సూర్యుడు అనేసరికి గ్రహరాట అనమాట. సూర్యుడు ఉన్నసరికి మిగతా గ్రహాలన్నీ సూర్యుడి కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే. సూర్యుడు వచ్చేసరికి అక్కడ సూర్యుడికి 6 డిగ్రీలలో ఉన్న గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి, ఉమ్. వాటి బలం ఉండదు. అచ్చా. ఆ రకంగా బుధ గ్రహ బలం శుక్రగ్రహ బలం అప్పుడు తగ్గుతుంది. ఉమ్. తర్వాత రాహు 25 రాశ్యాంతంలో ఉంటాడు. రాశ్యాంతంలో ఉన్న గ్రహాలు అంత ఫలితం చూపించవు. ఓకే. ఇంక శని వెళ్తాడు అనమాట. శని రాహువులు ఆల్రెడీ శని రాహువులు వాళ్ళిద్దరే అక్కడ కొంచెం చెడు చేసే గ్రహాలు. ఉమ్. మిగతా 4 గ్రహాలు మంచి గ్రహాలే. సూర్యుడు వెళ్ళేసరికి సూర్యుడి ప్రభావంలో ఆ గ్రహాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరినప్పుడు ఆరో గ్రహం చేరుతుంది. చంద్రుడు కూడా అక్కడ శుభగ్రహం అవుతాడు. ఆ కొద్ది కాలం మాత్రమే దాని ప్రభావం ఉంటుంది అనమాట. ఓకే. ఈ శుభరాశిలో 6 గ్రహాల కలయిక జరగటం వల్ల ఇంచుమించు శుభాలే జరుగుతాయి కానీ చెడులు అనేది జరగవు. అమ్మా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఉత్పాతాలకు కొంచెం అవకాశం ఉంటుంది. అది మీనరాశి జలరాశి, అచ్చా. జలతత్వ రాశి అన్నమాట. ఆ జలాలకు సంబంధించిన ఉత్పాతాలు కొన్ని జరుగుతాయి అన్నమాట. ఆ రకంగా ఎక్కడైనా సముద్రాల్లో ఉత్పాతాలు రావటం, లేదా తుఫాన్లు రావటం, మంచు తుఫాన్లు రావటం, ఇటువంటి వికల్పాలు జరుగుతాయి అన్నమాట. ఓకే. ప్రకృతి రకమైన వికల్పాలు జరుగుతాయి కానీ మనుషులకి ఇదివరకు అట్లా అంత వచ్చే అంత వ్యాధులు అయ్యే ప్రబలేంత అవకాశం లేదన్న. ఎందుకంటే చైనాలో మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్ ప్రబలుతోంది ఇప్పుడు, అందుకే భయపడుతున్నారు. కుంపదీసి ఇది అది మళ్ళీ సేమ్ వస్తుందా అనేది భయం. వైరస్లకి కారకులు, విషాలకి కారకుడు కేతువు. ఓకే. కేతు విషాలు చెడైతే అది వ్యాధిగా పరిణమిస్తుంది. కేతు శుభుడైతే అది వ్యాక్సిన్ అవుతుంది. ఓకే. కరోనాకి ఎవరైతే కారకులు అయ్యారో కరోనా నివారించేది కూడా వాళ్ళే. ఉమ్. విషమే విరుగుడు. విరుగుడు, అవును. విషమే ప్రమాదం, మళ్ళీ విషానికి విషమే విరుగుడు. ఆ రకంగా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే చెడు చేస్తారు, ఎవరు చెడు చేస్తారో వాళ్ళే మంచి చేస్తారు. ఓకే. సో ఈ రకమైన గ్రహకూటమి అంతా ఇదివరకటి నుంచి ఉన్నది. దీని గురించి పర్టికులర్గా బాధపడాల్సిన వరి అవ్వాల్సిన అవసరం. పరిహారాలు ఏమైనా చేసుకోవాలి గురుగారు ఆ రోజు, లేదా పర్టికులర్గా ఆ రోజు? అది మీనరాశిలో జరుగుతుంది. ఆ మీనరాశిలో ఆ రోజు పుట్టిన వాళ్ళకి, ఆ రోజు పుట్టిన వాళ్ళకి లగ్నంలో, ఆ మీన లగ్నం అయితే ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. ఓకే. ఎవరికైతే ఆ రోజు పుట్టిన వాళ్ళకి 6, 8, 12 స్థానాలు అవుతాయి, ఆ 12 స్థానాలు మీనరాశి అయితే అటువంటి వారికి ప్రాబ్లం ఉంటుంది. ఓకే. అలాగే గోచారంలో కూడా ఎవరికైనా ఈ 6, 8, 12 స్థానాల్లో కొంచెం ప్రభావం ఉంటుంది. ఓకే. కానీ గోచార ప్రభావం అనేది ఓన్లీ 20-25% మాత్రమే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ జన్మజాతకానికి అది ఎట్లా ఉన్నది ఏంటనేది చూసుకుని, వారికి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది చూసుకుని, ఈ 6 గ్రహాలలో ఉన్న దశ ఏమైనా వారికి నడుస్తుంటే వారి జన్మజాతకం ప్రకారం వాళ్ళు చెడు అయితే, మంచి జరగకపోతే అప్పుడు వారు దానికి పరిహారాలు చేసుకుంటే అవసరం. ఓకే. వాళ్ళకి శుభులయ్యి పర్వాలేదంటే ఏమీ చేసుకునే అవసరం లేదు. దీని గురించి అంత ఆందోళన చేయాల్సిన అవసరం, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే దైవ ప్రార్థన అన్నిటికీ పరిష్కారం. సో ఆ రోజు ఉగాది రోజు అవుతుంది. ఉగాది రోజు అందరూ ఎలాగో దైవ ప్రార్థనలోనే ఉంటారు. సో ఆ రోజు దానివల్ల సగం పాపం పరిహారం అయిపోతుంది. ఇంకా ఇటువంటి 6, 8, 12 స్థానాల్లో జన్మజాతకం ప్రకారం కానీ లేదా గోచారం ప్రకారం కానీ ఉన్నారంటే వారు తగిన పూజలు చేసుకుంటూ ఉంటే వారికి ఏమి సమస్య రాకుండా ఉంటుంది. అద్భుతం, అద్భుతం గురుగారు. చాలా అంటే రిలీఫ్ ఇచ్చారు మాకు. ఎందుకంటే యూట్యూబ్ చూస్తే భయం వేస్తుంది. మహాప్రళయం అని ఒకరు అంటున్నారు, ఏదేందో చెప్తున్నారు. అద్భుతం. ఇంకొక చిన్న డౌట్ గురుగారు, ఎలాగో జన్మించే వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలామంది ముహూర్తాలు చూసుకొని సిజేరియన్స్ చేయించుకుంటున్నారు. కొందరైతే ఏకంగా 9 నెలల తర్వాత ఏ రోజులో పుట్టాలో డిసైడ్ చేసుకొని ఇప్పుడు శోభన ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. సో ఈ ధోరణి అనేది కరెక్టేనా? దీనివల్ల లాభమా నష్టమా? ఇదివరకు మనం సంతాన ప్రకరణంలో కొన్ని చెప్పాం వీటి గురించి. కానీ వారికి ఎటువంటి సంతాన యోగం ఉన్నది, అవి పుట్టే శిశువుకి ఎలాంటి గ్రహగతులు ఉండాలి అన్నదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య ఈ విపరీతమైన ఈ పోకడలు పోవడానికి కారణం
ఈ ఆపరేషన్స్తో జన్మించటం. ఉమ్, ఇదివరకు చెప్పే మనం యోని జన్మ యోని ద్వారానే జన్మించాలి, ఈ రకంగా గర్భ విచ్ఛితి చేసుకుంటే అది రాక్షస ప్రవృత్తి అని చెప్పాం. ఆ రకంగానే ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఇదివరకు అంతగా లేకపోయినా ఎంతో కొంత రాక్షస ప్రవృత్తి వాళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రుల మాట వెనకపోవడం, అడమెంట్గా ఉండటం, విపరీతమైన ద్వారాలకు వెళ్ళటం అవన్నీ కారణం అదే. ఓకే. ఇప్పుడు ఆ దుష్పరిమాణాలు తెలుసుకున్నారు చాలామంది. మళ్ళీ న్యాచురల్ ప్రసవాలకి అటు వస్తున్నారు. ప్లస్ వాటికి స్పెషల్ ఆపరేషన్ హాస్పిటల్స్ కూడా బోర్డు పెడుతున్నాయి, న్యాచురల్ ప్రసవమే చేపిస్తాం, ఆపరేషన్ చేయము అచ్చా. అనేటి ప్రసిద్ధి గృహాలు కూడా వచ్చినాయి. నైస్ నైస్. సో ఏదైనా ఒక చెడుకు జారీ చేస్తే ఒక చెడు ఒక మంచికి కూడా వస్తుంది. ఓకే. చెడు ఎక్కువైందంటే దాన్ని పరిహారం చేయడానికి మంచి ఎప్పుడు ఉంటుంది. శుభం. ఇవి బ్యాలెన్స్ సృష్టి మొదలు నుంచి బ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. ఓకే ఓకే.